హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో నేను ఎగ్ క్యారెట్ దోస చూపిస్తున్నాను. దీనికోసం ఒక ఆనియన్ తీసుకున్నాను. కొద్దిగా క్యారెట్ దీన్ని తురుముకోవాలి. తర్వాత 2 ఎగ్స్ తీసుకున్నాను. 2 ఎగ్స్ 2 దోసలకి సరిపోతాయి ఒక పర్సన్‌కి. తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనం కట్ చేసుకోవాలి. ఆనియన్స్‌ని చిన్న చిన్న పీసెస్ లాగా మనం ఊతప్పంకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ అల్లం ఫ్లేవర్ అనేది ఇష్టమైతే దోసలోకి అల్లం కూడా తీసుకొని చాలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అల్లం తురుగు కూడా మనము దోస పైన యాడ్ చేసుకోవచ్చు. అల్లం ఫ్లేవర్ అనేది మా బాబు తినడు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. క్యారెట్‌ని మనం సన్నగా తురుముకోవాలి. ఒక గ్రేటర్ తీసుకొని నేను ఇలా మొత్తం తురిమి పెట్టేసుకున్నాను. కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆనియన్ పీసెస్, ఎగ్, పచ్చిమిర్చి పీసెస్. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రాసెస్ చూద్దాము. పొయ్యి మీద పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పెనం బాగా వేడెక్కనివ్వాలి. తర్వాత మనం నార్మల్ దోస పిండిని యాడ్ చేసుకొని ఒక దోసకి ఎంత సరిపోతుందో అంత దోస వేసుకోవాలి. దానిపైన ఎగ్, ఈ దోస అనేది మనకు గ్రీన్, ఆరెంజ్, వైట్, ఎల్లో కలర్ కాంబినేషన్తో కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు బాగా కలర్ఫుల్గా ఉన్నవి, కొంచెం ఎక్కువ అట్రాక్టివ్గా ఉన్నవి తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఈ దోసని ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఎగ్ వేసేసుకొని నార్మల్ ఎగ్ దోసలాగా మనం నెక్స్ట్ దీనిపైన కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకుందాము. ఫస్ట్ తురుము పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. క్యారెట్స్ మనకి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. అలాగే దీంట్లో ఉండే ఫైబర్ అనేది మనకు డైజెస్టివ్ సిస్టమ్స్ అలా ఏమైనా ప్రాబ్లం ఉన్నా యూజ్ అవుతాయి. మన డయాబెటీస్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. డైట్ చేసే వాళ్ళకు కూడా క్యారెట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇందులో విటమిన్ కే ఉంటుంది కాబట్టి క్యారెట్స్ తీసుకోవడం వల్ల బోన్స్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. అలాగే మన కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గించడానికి యూజ్ అవుతుంది. మన టీత్, గమ్స్ ఇవి కూడా హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే క్యారెట్ జ్యూస్ డైలీ తీసుకోవడం వల్ల మన స్కిన్ కూడా బాగా గ్లోగా ఉంటుంది. ఈ క్యారెట్లో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి మనం డైలీ ఏదో ఒక రూపంలో క్యారెట్ అనేది తీసుకోవడం చాలా మంచిది. పిల్లలకు కూడా ఇస్తూ ఉండాలి. ఐసైట్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకోకుండా ఉంటాయి క్యారెట్స్ బాగా తీసుకోవడం వల్ల. ఇప్పుడు మనం దోసని 2 వైపులా తిప్పుకుంటూ ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చాలి. మనం ఎగ్ అనేది వేసిన వెంటనే వెజిటేబుల్స్ యాడ్ చేస్తే కనుక అవి అతుక్కుంటాయి. లేదు కొంచెం ఎగ్ ఫ్రై అయిపోయిన తర్వాత వేసామంటే ఇవి వెజిటేబుల్స్ అనేవి అతుక్కోకుండా ఉడిపోతూ ఉంటాయి. ఈ దోసని నేను కొబ్బరి చట్నీ ఇంకా కారప్పొడితో తింటూ ఉన్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.